తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువ న్యాయవాదులకు మద్దతు ఇవ్వడానికి టీపీసీసీ లీగల్ సెల్ ఒక ముఖ్యమైన చొరవను ప్రారంభించింది. ఇది రాబోయే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరీక్షకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ తరగతులను అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీ మేఖలా కమలాకర్ మరియు హైకోర్టు లీగల్ సెల్ చైర్మన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అభిలాష్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఈ చొరవతో భాగంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష మార్గదర్శకత్వంపై ప్రత్యేక సెమినార్ ను విద్యానగర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీ ప్రక్రియలో విజయం సాధించడానికి పరీక్షా వ్యూహాలను అందించడంపై ఈ సెక్షన్ దృష్టి సారించింది. ఇటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా విద్య మరియు వృత్తిపరమైన మద్దతును అందించడం ద్వారా న్యాయవాద సమాజాన్ని శక్తివంతం చేయడానికి టీపీసీసీ లీగల్ సెల్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఏపీపీఓ ఎగ్జామ్స్ ఏదైతే రేపటి రోజున వేకెన్సీస్ వచ్చాయి, వాటి సందర్భంగా వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఒక 200 మంది అడ్వకేట్స్ కు, జూనియర్ అడ్వకేట్స్ కు అయితే కోచింగ్ అవుతుంది. వాళ్ళని ఈ రోజు ప్రత్యక్షంగా కలుసుకోవడానికి ఇక్కడ ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశాం. ఎందుకంటే వాళ్ళకు డైరెక్ట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఫ్యూచర్ లో ఎట్లయితే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఎగ్జామ్స్ లో దాని గురించి ముఖ్యంగా ఏదైతే మా మెయిన్ ఇన్స్ట్రక్టర్ అంటే కోఆర్డినేటర్ ఉన్నాడో కమలాకర్ గారు చాలా వారికి సంబంధించిన సమస్యలు, రేపటి రోజున రాబోయే ఎగ్జామ్స్ గురించి ఎలా ఫేస్ చేయాలి, ఎగ్జామ్ లో ఎలా సక్సెస్ కావాలి, దానివల్ల ఏపీపీఓ అయితే ఉద్యోగాల్లో మన వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఎట్లా అయితే సక్సెస్ కాగలుగుతారనే దాని మీద ఈ రోజు ఇక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేసి అభిలాష్ గారు, చాలా మంది రాజారాం గారు, చాలా మంది మా మిత్రులు, ఏదైతే న్యాయవాద మిత్రులు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు కూడా బాగా ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతోటి ఈరోజు కోచింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మార్నింగ్ నుండే ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా చాలా మంది విద్యార్థి అంటే మా లాయర్స్, జూనియర్ లాయర్స్, లేడీస్ అండ్ జెంట్స్ కూడా చాలా మంది వచ్చారు. ప్రత్యక్షంగా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏపీపీ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు లాభం చెందాలని రేకుతూ కాంగ్రెస్ పార్టీ ఆశయాల దృష్ట్యా ఉచితంగా 2 months ఏపీపీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా వారి యొక్క మార్గదర్శనంలో భవిష్యత్తులో కూడా జేసీజే కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్, జ్యుడిషియరీకి సంబంధించి ముఖ్యంగా అన్నిటినీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా ఎవరైతే బయట లక్షల రూపాయలు ఫీజు కట్టలే స్తోమత ఉన్న వాళ్ళు, బీద వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకు హెల్ప్ కావాలని, వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉండాలని, భవిష్యత్తు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ